హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో బ్యాచులర్ స్పెషల్ అనమాట. వన్ పాట్ చికెన్ కర్రీ ఇది. యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ ఈ ప్రాసెస్లో చేయలేదు. వన్ పాట్ చికెన్ కర్రీ ఫర్ ద ఫస్ట్ టైం నేనే చేస్తున్నా అనుకుంటున్నా. మంచి గ్రేవీతో టేస్టీగా ముక్క సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మరి ఇలాంటి టేస్టీ వన్ పాట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా. నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక మనం ఏ గిన్నెలో అయితే కుక్ చేసుకుంటామో అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కాకుండా ఇలా కొద్దిగా పొడుగ్గా కట్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 2 వేస్తున్నాను అంతే. 1 మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ బాగుంటుందన్నమాట. మీకు టొమాటో ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే ఆ ముక్కల్ని కూడా పేస్ట్ చేసి వేసేయండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి తగ్గట్టు కారం. నేను ఇందులో 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ లేదంటే 1.5 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కాదు, ఓన్లీ హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి. చేతితో కలుపుకోవడం వల్ల మంచిగా స్పైసెస్ అన్నీ ముక్కలకి పడతాయి. లైట్గా ముక్కలకి ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోండి. ఓ 2-3 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి. ఈ వన్ పాట్ చికెన్ కర్రీ అయితే మా అమ్మమ్మ చేసేవారట. తర్వాత మా అమ్మ చేసేది. ఇప్పుడు నేను చేస్తున్నాను అండ్ మీకు షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు. సింపుల్గా బేసిక్ ఇంగ్రీడియంట్సే యాడ్ చేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రకరకాల పేస్ట్లు వేసి చికెన్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం తీసేయకుండా ఇలా బేసిక్ మసాలాస్ అన్నీ వేసుకొని చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలా ఎప్పుడైనా చేసి పెట్టారా? కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అరచక్క వరకు నిమ్మరసం వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ వన్ పాట్ చికెన్ కర్రీలో కరివేపాకు కూడా వేసి చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు, నిమ్మరసం ఈ 2 ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి డైరెక్ట్గా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా చికెన్లోంచి చాలా వరకు వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. నేను ఇది మీకు చూపించడానికి మాత్రమే మూత తీసి చూపిస్తున్నాను. మీరు కుక్ చేసేటప్పుడు మాత్రం మూత తీయాల్సిన అవసరం లేదు. ఇలా చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, ఇంకా వన్ పాట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఏంటి నమ్మట్లేదా? నిజమేనండి, వన్ పాట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిపోయాక కాస్త థిక్గా అవుతుందన్నమాట. వన్స్ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. బ్యాచిలర్స్ అనే కాదు, మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కోసారి బద్ధకంగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ వన్ పాట్ చికెన్ కర్రీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా సింపుల్ కదా. చికెన్కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, అంతే, డన్. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి. సింపుల్ మెథడ్లో టిప్స్తో పాటు ఎలా చేయాలో షేర్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఎవ్రీ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.